జనరల్‌గా ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి కూర్చున్నప్పుడు వచ్చే కామన్ డిస్కషన్ ఏంటంటే, "అరే! బిజినెస్ స్టార్ట్ చేయాలిరా" అని చెప్పేసి డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఆలోచించావా ఈ బిజినెస్‌లు ఎలా స్టార్ట్ చేయాలని? సో, వీడియోని సేవ్ చేసుకో. ఎండ్ వరకు చూడు. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా. ఫస్ట్‌గా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నీకు కావాల్సిన ఒక బిజినెస్ ఐడియా. ఆ బిజినెస్ ఐడియాని నువ్వు ప్రాపర్‌గా ఒక నాప్కిన్ మీద గానీ, లేదంటే పేపర్ మీద గానీ పెట్టడం స్టార్ట్ చేయాలి. అలా పెట్టినట్లయితే నీకు నీ బిజినెస్‌ని నువ్వు ఎంతవరకు ఫ్రేమ్ చేయగలుగుతున్నావు అనే ఒక ఐడియా నీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్‌లో నువ్వు గనక ఏదైనా మిస్ అయితే గనక నీకు రికగ్నైజ్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. దీన్ని నాప్కిన్ ప్లాన్ అంటారు. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పెడదాం అనుకుంటున్న బిజినెస్ యొక్క ఇండస్ట్రీ గురించి అండ్ ఆ ఇండస్ట్రీలో ఉన్న కంపాటిటర్స్ గురించి. ప్రతి ఇండస్ట్రీకి ఒక ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ యొక్క ఇండస్ట్రీలో నీకు కంపాటిటర్స్ కూడా ఉంటారు. ఆ కంపాటిటర్స్ యొక్క బిజినెస్ మోడల్ కానీ అండ్ ఆల్సో వాళ్ళ ఫైనాన్సెస్ గురించి కానీ నువ్వు స్టడీ చేయగలిగితే నీ బిజినెస్కి అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. నువ్వు బిజినెస్ అయితే పెడుతున్నావు. బిజినెస్ రన్ అవ్వాలంటే అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి కదా! మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఏదో నీవు పర్సనల్ ఫండ్స్ అంటే బూట్ స్ట్రాప్డ్‌గా స్టార్ట్ చేస్తావా? ఆర్ ఎల్స్ ఫండింగ్‌కి మనీ రైజ్ చేస్తావా? లైక్ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ, లేదంటే ఏంజెల్ ఇన్వెస్టర్స్ ద్వారా కానీ. బట్ నా సజెషన్ నేను నీకు చెప్పేదైతే ఫస్ట్ గో విత్ ద బూట్ స్ట్రాప్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు అంటే ఇనీషియల్‌గా నీ దగ్గర ఉన్న డబ్బుల్ని గనుక నువ్వు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, ఆ కంపెనీని ఒక పర్టిక్యులర్ పాయింట్ వరకు నువ్వు డెవలప్ చేయగలిగితే, నీ యొక్క ప్రొడక్ట్స్‌ని గానీ, నీ యొక్క సర్వీసెస్ గానీ, ఒక పర్టిక్యులర్ కన్స్యూమర్ బేస్ వచ్చి అండ్ ఆల్సో ఒక రెవెన్యూని కనుక జనరేట్ చేసినట్లయితే, ఆ కస్టమర్ బేస్‌తో అండ్ ఆ రెవెన్యూతో నువ్వు ఇన్వెస్టర్స్ దగ్గరికెళ్ళి నువ్వు ఎప్పుడైనా మనీని పిచ్ చేస్తే కూడా నీకు ఈజీ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఆ ఇన్వెస్టర్స్ ద్వారా నీ కంపెనీని హ్యూజ్‌గా స్కేల్ అప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ టీమ్ బిల్డింగ్. ఒక మనిషి కష్టపడితే వచ్చే రిజల్ట్స్ కన్నా ఒక టీం కష్టపడితే వచ్చే రిజల్ట్స్ చాలా హైగా ఉంటాయి అండ్ ఎఫిషియెంట్‌గా ఉంటాయి. సో, నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రాపర్ టీమ్ బిల్డింగ్ కనుక లేకపోతే నువ్వు బిజినెస్‌కి ఎప్పుడు స్టార్ట్ చేయలేవు అండ్ ఆల్సో స్కేల్ అప్ కూడా చేయలేవు. సో, ప్రాపర్ టీమ్ బిల్డింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఇంక నీకు చెప్పేది ఏంటంటే ఈరోజు మనం చూసుకుంటే టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్‌బుక్ లాంటివి కూడా స్టార్ట్ చేసిన ఇద్దరు ఫ్రెండ్సే. అలా నువ్వు ఎవరితో అయితే నీ కంపెనీని కానీ నీ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కింద కామెంట్స్‌లో వాళ్ళని ట్యాగ్ చేయి అండ్ ఆల్సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయి. మోర్ ఓవర్ ఇలాంటి బిజినెస్ కాంటెంట్ కోసం స్టార్టప్ జర్నీని ఫాలో చేసి